హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జయాన్షు ఐడియాస్. ఇవాళ నేను సీజనల్‌లో దొరికే ఉసిరికాయలతో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా, చాలా ఫాస్ట్‌గా పెట్టుకునేటట్టుగా చూపిస్తున్నాను. టేస్ట్ కూడా అంతే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. హాఫ్ కేజీ ఉసిరికాయలకి నేను ఎంత క్వాంటిటీ వేస్తానో అవి డిట్ బై డిట్ చూపిస్తాను. చూసేసేయండి ఫుల్ వీడియో. మీరు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం పెట్టేటోళ్ళు చాలా సింపుల్‌గా ఇట్లా పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ అందరికి వచ్చి ఉంటదేమో, కానీ రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకొని ఫస్ట్ నీట్‌గా కడుక్కొని, ఇట్లా ఒక పొడి క్లాత్ తీసుకొని మంచిగా తుడుచుకోవాలి. అసలు వాటర్ అనేటివి ఏం లేకుండా. తుడుచుకున్న తర్వాత కూడా మనం ఫ్యాన్ గాలికి ఒక 15 మినిట్స్ అట్లా పెట్టాలనమాట. ఎండలో పెట్టొద్దు. ఇంట్లోనే ఫ్యాన్ గాలికి పెట్టండి, ఆరిపోతది. ఆ తర్వాత హాఫ్ కేజీ ఉసిరికాయకి ఒక పెద్ద టమాటా సైజ్ అంతా ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. నేను 100 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను. ఉసిరికాయలు పులుపు ఉంటాయి గదా అనుకోవచ్చు. కానీ చింతపండు వేస్తేనే మనకి ఇంకా తొక్కు చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. కంపల్సరీ వేయాల్సిందే. ఉసిరికాయల్లో ఒగరు కూడా, పులుపు కూడా 2 ఉంటది కాబట్టి, ఒగరు బ్యాలెన్స్ చేయడానికి ఈ చింతపండు పులుసేస్తామనమాట. ఇంకా మనకు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికైతే ఫస్టు ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర 3 స్పూన్లు వేసుకున్నా పర్లేదు. నేను 2 సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నా. ఇవి మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసుకొని మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి ఆ పులుసు అనేది ఈ కడాయిలో పోసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చి మనకు థిక్ పేస్ట్ వచ్చేటట్టుగా దీన్ని ఉడకబెట్టుకోవాలి చింతపండు పులుసుని. ఇందులో కొంచెం ఒక స్పూన్లు గానీ, హాఫ్ స్పూన్ గానీ నూనె వేసుకోవాలి. అది ఉడికినంత సేపు మనం ఉసిరికాయలు కూడా మనకు గాలి కారినయి. ఇట్లా ఒక్క ఉసిరికాయకి 4 ఘాట్లు పెట్టుకోండి. ఆ మసాలాలు, చింతపండు పులుసు మనకు ఉసిరికాయలల్లో బాగా పట్టేటట్టు ఇట్లా ఒక్కొక్క ఉసిరికాయకి 4 ఘాట్లు పెట్టుకోండి. మనకు చింతపండు పులుసు కూడా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఉసిరికాయలకు అన్నిటికీ ఇట్లానే సేమ్ ఘాట్లు పెట్టుకోండి. ఒక ఉసిరికాయకి 4 ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని మనము ఉసిరికాయలు వేయించుకోనికే మనకు ఉసిరికాయలు మునిగే అంత నూనె పోసుకోవాలి. ఎంతైతే పడుతుందో అంత, మీరు తీసుకున్న బగోని సైజ్ అంతా. నేను ఇదే కడాయిలో మొత్తం ప్రాసెస్ అంతా చేస్తున్నాను. అన్ని ఉసిరికాయలు ఒకేసారి వేసుకొని నేను వేయించుకుంటున్నాను. ఉసిరికాయ మంచిగా మాడనివ్వకుండా మెత్తగా పైన ఉన్న తోలు అనేది కొంచెం మెత్తగా అయ్యి మనకు సైజ్ చిన్నగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినా ఏం పర్లేదు, కానీ మాడనీయకుండా చూసుకోండి అంతే. మనకు ఇట్లా గోల్డ్ కలర్ వచ్చి మంచిగా పైన ఉన్న ఉసిరికాయ తోలు అనేది మెత్తగా అయిపోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఉసిరికాయలు పక్కకు తీసేసుకోండి. మనకు ఉసిరికాయలు నూనెలో గోల్నే అనమాట. ఇంకా నేను అన్నీ ఒకేసారి వేసిన కాబట్టి అన్నీ ఒకేసారి తీసేసిన. ఇప్పుడు అదే నూనెలో వేడిగా ఉన్నప్పుడు, మరీ వేడిగా లేకుండా, మనకు వేసిన తాల్పు గింజలు మాడిపోవద్దనమాట. అట్లా మాడిపోకుండా చూసుకొని 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు ఇవి వేసుకొని బాగా తాల్పుని పెట్టుకోవాలి. ఆ తర్వాత అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కారం పొడి కలుపుకునే ప్రాసెస్. మీరు ఇంట్లో ఏదైతే వాడతారో అదే వాడండి. నేను అదే కారం పొడి తీసుకున్నాను. నేను మెజర్మెంట్ వచ్చేసి నేను హాఫ్ కేజీకి తీసుకున్నాను కదా, దానికి మాత్రం చూపిస్తున్నాను అనమాట. కారం పొడి, ఉప్పు టేస్ట్కి తగినంత, మీరు వాడే కారం ఎంత ఉంటుందో ఆ కారం టేస్ట్కి తగినంత వేసుకొని, మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా ఇందులో వేసి కొన్ని ఎల్లిపాయలు, మనం ఇందాక చింతపండు పులుసు మరగబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పేస్ట్ కూడా ఇందులో వేసుకొని అంతా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉసిరికాయలు కూడా ఇందులో వేసి, ఉసిరికాయలకు మంచిగా కారం పొడి, ఉప్పు, పసుపు, మనం వేసిన చింతపండు పులుసు, మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ అవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఉసిరికాయలల్లో కలపండి. కలిపిన తర్వాత మనం తాల్పు పెట్టుకున్నాం కదా, ఆ నూనె ఇందులో పోసేయడమే. ఇది మనకు 3 నెలలైనా, 2 నెలలైనా, నెల రోజులైనా, ఎన్ని రోజులైనా ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా ఇట్లా కలుపుకొని ఒక 3 రోజులు పక్కకు పెట్టుకుంటే మనకు ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్ పద్ధతిలో చూపెట్టినా కదా. ఇట్లా ఒకసారి బాగా నూనె పోసిన తాల్పు గింజలు నూనె పోసిన తర్వాత బాగా కలుపుకొని వేరొక దాంట్లో మీరు పెట్టుకుంటారో దాంట్లో పక్కన దాంట్లో పెట్టుకోండి అనమాట. ఆ తొక్కు అందులోకి ఎత్తేసుకుంటే సరిపోతుంది.
ఇంకా 3 రోజులు పక్కకు ఉంచేసుకోండి. మూడో రోజు తర్వాత ఇప్పుడే నేను పోసిన ఆయిల్ కూడా సరిపోయింది చూడండి. ఇప్పుడే కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా. 3 రోజుల తర్వాత మనకి ఇంకొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వస్తుంది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది కలిపినాకనే. ఇంకా తింటే టేస్ట్ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. చూసిండ్రా 3 రోజుల తర్వాత మనకు నూనె బాగా ఊరింది కదా. ఇంకా మన పచ్చడి అసలు పాడవ్వదు. 3 రోజుల తర్వాత అసలు పాడవ్వలేదంటే పాడవ్వదు కూడా. ఇంకా ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ పద్ధతిలో చూపెట్టిన అక్కడ. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసిన పచ్చడి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి ఫుల్ వీడియోస్ కోసం ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ చేసేయండి, ట్రై చేద్దాం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, మన ఛానల్ని ఫాలో అయిపోండి.